చలో గైస్, బండి చూడండి ఎంత గలీజ్ అయిపోయిందో అసలు. ఈరోజు మొత్తం ఆఫ్ రోడింగ్ అన్నీ ఇవే ఉండే. చలో ఇక మనం బయలుదేరదాము. సో గైస్, ఫైనల్గా స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఇప్పుడు ఈరోజు మన స్టే ఇక్కడ అయిపోయింది. సో ఇప్పుడు మనము బెనెలియం బీచ్కి, వర్కా బీచ్కి అండ్ కోల్వా బీచ్ అనుకుంటా, కోల్వా బీచ్కి వెళ్తున్నాం. సో అదనమాట ఈరోజు ప్లాను. ఈరోజు మార్నింగ్ 3 బీచెస్ కవర్ చేసేసిన పోయి. బట్ ఇప్పుడు మార్నింగ్ ఏదైతే పోయినో అది సూపర్ ఉండే. సో మీరు చూసినారు కదా, చాలా బాగుండే. ఇప్పుడు ఇంకొక 3 బీచెస్ చూసేసుకొని ఐ థింక్ దట్ విల్ ఎండ్స్ మై గోవా బీచెస్ ట్రిప్. సో ఇక్కడ రియల్ జ్యూస్ నేను తీసేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. సో మన ఏమంటారు అది, లీచీ జ్యూస్ లీచీ జ్యూస్ తీసేసుకుంటా. ఇక్కడ రైట్ సైడ్లో షాప్ కనిపిస్తుంది కదా, అక్కడ తీసేసుకొని నా బాటిల్లో ఫిల్ చేసేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ దాహం అవుతూ ఉంటుంది. ఇది ఎనర్జీ సేవర్ యాక్చువల్లీ. కిतना है? యాపిల్ 108. ఓకే. కొంచెం జ్యూస్ తాగేసిన అండ్ ఒక ప్రోటీన్ బార్ తిన్నా. సో మన బ్రేక్ఫాస్ట్ డన్ ఇక ఇక్కడితో. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆల్ సీజన్స్ గెస్ట్ హౌస్ అంట, అక్కడ మన రూము, హాస్టల్. ఈరోజు కూడా హాస్టలే. సో అక్కడ బుక్ చేసుకున్నాం. సో డైరెక్ట్ అట్టే వెళ్ళిపోతున్నాం ఇక. అండ్ మార్నింగ్ నుంచి మంచిగా తిరిగిన. యాక్చువల్లీ 3 బీచెస్ తిరిగిన ఆల్రెడీ నేను మార్నింగ్ నుంచి. ఇక్కడ బీచ్ దగ్గరనే, అన్ని దగ్గరనే ఉంటాయి, కానీ రేట్లు మాత్రం ఎట్లున్నాయి అంటే మన హైదరాబాద్లో కూడా అంత రేట్లు ఉండవు. సీ ఫుడ్ తిందామంటే అసలు అబ్బా దండం రా నాయన. ఇక ఇట్లా మాట్లాడుకుంటా మిస్ చేసేస్తారు రూట్. బేసిక్గా నాకు నార్త్ గోవా కంటే సౌత్ గోవా మస్తు నచ్చేసింది యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే అంత సిస్టమేటిక్గా ఉంది. ఎక్కువ క్రౌడ్ ఏం లేదు, లెస్ క్రౌడ్, చాలా తక్కువ క్రౌడ్ ఉంది. అండ్ కాకపోతే ప్రైస్లు నాకు ఒక్క మీల్కి 400-500 అవుతుంది. అట్లీస్ట్ పోయి స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దామంటే అసలు స్ట్రీట్ ఫుడ్సే, అసలు స్టాల్సే లేవు. ఒక్క బిర్యానీ పాయింట్ కనిపించింది ఒక్కటి, అంతే. అంతకుమించి ఏం లేవు. ఎందుకంటే మనది బడ్జెట్ కదా, సో బడ్జెట్లో చూసుకోవాలి కాబట్టి అన్నీ మనము చూస్తూ ఉంటాం, కానీ ఏం దొరకలే నిన్నైతే. ఇంకోటి హైలైట్ ఏంటంటే నిన్న కాదు మొన్న పెట్రోల్ కొట్టించిన గోవా బార్డర్ దగ్గర. అదే పెట్రోల్ ఇంతవరకు ఉంది, ఇంకా 3 పాయింట్స్ ఉంది. గ్రేట్. మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది చెట్టి. అండ్ ఇప్పుడు ఏం కొట్టియా నేను, ఇంకొక పాయింట్ దిగిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాను. సో గైస్, ముందట ఒక బైక్ పోతుంది చూడండి, కపుల్స్ బైక్ ముందట. అది మేబీ వాళ్ళు కూడా రైడింగ్ చేస్తారేమో. అసలు BMW బైక్ మళ్ళీ చాలా బాగుంది. ఇట్స్ మై డ్రీమ్ బ్రో, డ్రీమ్. నిజంగా వచ్చే వైఫ్ ఒకవేళ ఆమెకు కూడా ట్రావెలింగ్ పిచ్చి ఉందనుకో, చెప్తున్నా కదా, జాబ్ లేదు ఏం లేదు, అన్నీ వదిలేసి విల్ డూ బైక్ రైడ్స్ అండ్ ఎవ్రీథింగ్. అసలు క్రేజీ ఉన్నారు ఇలా అయితే. ఫుల్ గేర్, మళ్ళీ పీలియన్కి గేర్ ఉంది, ఆయనకు కూడా గేర్ ఉంది. నైస్. ఇలా రైడింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి మనకి. గాయస్, ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. అయ్యో, మెల్లగా పోవాలి అందుకే. చెప్పినా కదా, బ్లైండ్ స్పాట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా కేర్ఫుల్గా పోవాలి. ఇంత తేడా నడిపినాను కూడా పడిపోతాం.
మా తెలుగు వాళ్ళే, తెలంగాణ వాళ్ళు, వీళ్ళకి వాళ్ళకి అంట. అందుకే చాలా కేర్ఫుల్గా నేనైతే కేర్ఫుల్గా పోతున్నా చాలా. ఇంకోటి మధ్యాహ్నం టైం కదా, ఫుల్ హీట్ ఉంది, ఏమంటారు డ్రైవ్ చేయడం అంత ఇది అనిపిస్తలేదు నాకు. నార్మల్గా నిదానంగా పోతున్నా, ఎక్కువ ఇదేం చేస్తలేను. మార్నింగ్ టైం అయితే చంపొచ్చు. చలో గైస్, ఇక మంచి లంచ్ స్పాట్ వెతుకుతాయి. ఇక గైస్ ఫైనలీ లంచ్ తింటున్నా ఇప్పుడు. ఈరోజు స్క్విడ్ తింటున్నాను. సో స్క్విడ్ ఫ్రై, కర్రీ, ఇంకా వెజిటేబుల్ కర్రీస్. ఇది కోకోనట్ జ్యూస్ అనమాట. నిన్న ట్రై చేసిన, చాలా బాగుంది. ఆర్డర్ చేసిన గంటకు వచ్చింది అప్పుడు. అండ్ ఇక్కడ అన్ని ఫ్రైడ్ రైస్ షాప్స్ ఉన్నాయి. సో ఈ రెస్టారెంట్లో మన లంచ్ అయిపోయింది అనమాట. సో దరిద్రంగా ఉంది ఫుడ్. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. యాక్చువల్లీ స్క్విడ్ బాగుంటుంది అని చెప్పి ఆర్డర్ పెట్టిన, అంతా ఎట్లనో ఉంది, గలీజ్ ఉంది, నాకు నచ్చలే. సో గైస్ ఇక్కడ నుంచి ఇప్పుడు నేను బెలినియం బీచ్ పోతున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి ఆ బీచ్ వచ్చేసి ఎంత 3.4 కిలోమీటర్స్, 8 మినిట్స్ చూపిస్తుంది. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. రెస్టారెంట్ కోసం ఇప్పుడు టైం 3 అవుతుంది, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయలేదు. రెస్టారెంట్ కోసం వెతికి చచ్చిపోయినారా బాబు. అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్సే ఉన్నాయి. ఇంత దూరం వచ్చి ఫాస్ట్ ఫుడ్ ఏం తింటామని చెప్పి ఈ రెస్టారెంట్ మంచి దొరికింది. సరే మంచిగా ఉంటాను అని పోతే గంట సేపు వెయిట్ చేయించిండు వాడు. మళ్ళీ లాస్ట్కి తెచ్చిండు, నిన్న సౌత్ గోవాలో వేరే సైడ్ పోయినా కదా. నిన్న ప్లేస్ ఒకలా ఉంది, ఈరోజు ప్లేస్ ఇంకొకలా ఉంది. ఈరోజు మొత్తం కోర్ సిటీ అసలు చెప్పాలంటే. ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కోర్ సిటీ. ఇప్పుడు ఇట్లా నిన్నట్లా విలేజ్ వైబ్స్ అనిపిస్తున్నాయి కానీ, పీస్ఫుల్గా అనిపిస్తుంది. కానీ ముందటైతే మొత్తం సిటీ, కోర్ సిటీ. చాలా ఇక ఫాస్ట్గా వెళ్ళిపోదాం బీచ్కి మనం. సో ఇప్పుడు మనం టోటల్గా 3 బీచెస్ కవర్ చేయాలి. సో ఒకదాని తర్వాత ఇంకోటి కవర్ చేసేసి, సో మళ్ళీ నైట్ డిన్నర్ చేసేసి డైరెక్ట్ రూమ్కే. ఇక ఈరోజే లాస్ట్ డే కదా ఎట్లయినా. సో ఉంటా బీచ్లో 8:30-9 వరకే ఉంటాయి ఇక. సో గైస్ ఫైనలీ బెలినియం బీచ్కి కూడా వచ్చేసినాను అనమాట. సో ఇక్కడ స్పేస్ టు వాక్, అండ్ టర్నింగే లేదు అసలు. అక్కడ గల్లే లేదు, మనం గూగుల్ మ్యాప్స్ కూడా అక్కడ చెప్తుంటాం. చలో బెలినియం బీచ్కి వచ్చేసాను. ఈ బీచ్ ఎట్లుంటుందో చూద్దాము. సో గైస్ ఫైనలీ బెలినియం బీచ్కి కూడా వచ్చేసిన అనమాట. సో చూడండి, ఈరోజు ఉన్నారు జనాలు. అచ్చా ఓకే, నైస్. ట్యాంక్ ఏమవుతుంది అనుకున్నా కానీ బాగానే ఉంది. ఇది చూడండి మొత్తం ఇక బాగుంది. ఇక్కడ కూడా ఫారినర్స్ ఉన్నారు, నచ్చిందే వాళ్ళకి ప్లేస్ చాలా. చిల్ అవుతారు అందరు, చాలా చిల్ అవుతారు. ఫుల్ ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, మంచిగా చిల్ అవుతారు. యా, వాట్స్ యర్ నేమ్? సారీ, మార్క్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? UK, England. Okay, England. Okay. So most of them are from UK? Yeah. Okay. Got it. Good, you people are enjoying. Do you love India? Yeah, love it. Yeah. Okay. Yeah, all right. Enjoy. Bye. సో గైస్ ఫైనల్గా బెలినియం బీచ్ అయిపోయింది. ఇప్పుడు వర్కా బీచ్కి పోతున్నాను అనమాట. ఇది ఒక 7.5 కిలోమీటర్స్ ఉంది. 6th ఇది 5th బీచ్, డేలో 5th బీచ్ ఇది. వర్కా బీచ్కి వచ్చేసిన. సో ఇక్కడ చూడు ఏమంటారు, స్టెప్స్ ఉంటాయి చూడు, పైనకి ఎక్కి కింద దిగితే అప్పుడు బీచ్ వస్తుంది. ఈ ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుంది వర్కా బీచ్కి.
మొత్తం గ్రీనరీ అండ్ ఎవరో మనల్ని వెల్కమ్ చేస్తున్నట్టుంది. ఇది చూడండి గైస్, బీచ్. ఎంజాయ్ ద వైబ్స్, జస్ట్ ఎంజాయ్. I know you people are busy, you can't come, so enjoy. Guys, this is Varka beach అన్నమాట. సో చూడండి ఎంత బాగుంది ఇది కూడా. నాకేమో స్పోర్ట్స్ యాక్టివిటీ ట్రై చేయబుద్ధి అవుతుంది, బట్ ఈ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, కెమెరా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టం. కోల్వా బీచ్కి అయితే వచ్చేసిన. చూడు ఎంత పెద్ద ఉందో బైక్. హిమాలయన్ ఫోర్ట్ అన్న. పూలా బీచ్లో మనం తిరగడం అయిపోయిందనమాట. సో ఒకవేళ గోవాలో, సౌత్ గోవాలో ఇది కూడా మంచి బీచ్ యాక్చువల్లీ. మంచిగా ఫ్యామిలీతో రావాలనుకుంటే ఇక్కడ రండి, మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లలు కూడా మంచిగా ఆడుకోవచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట. వేరే బీచెస్ అన్నీ చెత్త ఉన్నాయి. చెత్త ఇన్ ద సెన్స్ మనుషులు బాగాలే, అంతా చిన్న బట్టలు వేసుకొని ఉన్నారు. సో పిల్లలకు కష్టం అవుతుంది. సో చూసి కోలా బీచ్కి రండి, చాలా బాగుంది. సో అది గైస్, ఈరోజు మనం టోటల్గా 6 బీచెస్ కంప్లీట్ చేసేసినాం అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఎక్కడైనా స్ట్రీట్ ఫుడ్ తినేసి ఇక హాస్టల్కి వెళ్ళిపోతాయి ఇక. సో అది గైస్ ఇవాళ వీడియో. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఆల్ రైట్ దెన్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.